కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఇంట్లో ఉండే గొడవలు, సమస్యల వల్ల మనసుకు అస్సలు ప్రశాంతత దొరకదు. అలాంటి సమయంలో కాసేపు గుడికి వెళ్లి కూర్చుంటే అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ అనుభవాన్ని బట్టే మన పెద్దలు ఇంటికన్నా గుడి పదిలమనే సామెతను చెప్పారు. అయితే ఈ మాటను కేవలం ప్రశాంతత కోసమే కాకుండా దీని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన లోకరీతి, చమత్కారమైన మరో కోణం కూడా ఉంది. ఇల్లు అనేది సంసారం, బాధ్యతలు, గొడవలతో కూడుకున్నది. కానీ గుడి అలా కాదు కదా. అక్కడ ఎలాంటి స్వార్థం లేని ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు దేవుడి సన్నిధిలో మనసు పదిలంగా, సురక్షితంగా ఉంటుంది అని చెప్పడం ఒక అర్థం. నిజ జీవితంలో కొందరు ఇంట్లో సమస్యలు ఎదురైనప్పుడు, లేదా ఇంట్లో కష్టపడి పనిచేయడం ఇష్టం లేనప్పుడు ఆ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఇంటికన్నా గుడి పదిలేమంటూ దేవుడి పేరు చెప్పి గుళ్ళో కాలక్షేపం చేస్తుంటారు. అంటే పని దొంగతనం చేసే వారిని చమత్కరించడానికి కూడా మన పెద్దలు ఈ మాటను వాడారు. రోజువారీ ఒత్తిడి, ఇంటి గొడవల వల్ల విసిగిపోయిన మనసుకు కాస్త విశ్రాంతి కావాలనిపించినప్పుడు, లేదా ఇంట్లో భార్యా పిల్లల బాధ్యతలను పట్టించుకోకుండా ఊరికే తిరుగుతూ భక్తి ముసుగులో కాలం గడిపే సోమరిపోతు భర్తలను సున్నితంగా విమర్శించడానికి కూడా ఈ సామెతను వాడొచ్చు. ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే మనసును అదుపులో ఉంచుకోవడానికి గుడిని ఒక శక్తి కేంద్రంగా వాడుకోవాలి. అంతేకాని ఇంటి బాధ్యతల నుంచి పారిపోవడానికి గుడి ఒక దారి కాకూడదు అని గ్రహించడమే నిజమైన వివేకం. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.